సర్జరీ తర్వాత వాళ్ళు తీసుకునే కేరింగ్ కానీ పిఆర్పి కానీ మెడిసిన్ కానీ మనకు ఒక గైడ్ ఇచ్చి మనల్ని ఫాలో అప్ చేయడం కానీ సంథింగ్ ఇష్యూ లాగా వస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వడం కానీ ఎవ్రీథింగ్ అనేది మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే మీరు సర్జరీ చేసుకోవాలంటే మీరు చెకప్ కోసం కానీ ఇక్కడికి రావచ్చు. వాళ్ళ ద్వారా చెకప్ చేయించుకొని మీరు నమస్తే అందరికి. నా పేరు మిత్రసేన్, మాది వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ. నాకు ఇప్పటికీ సర్జరీ అయ్యి 5 నుండి 15 రోజులు అవుతుంది అనమాట. నా కండిషన్ చూసుకున్నట్లయితే మీరు ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే నేను సర్జరీ చేసుకొని హెయిర్ గ్రోకి వచ్చి చాలా మంచి పని చేసిన నేను అనుకుంటున్నాను. సో నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ సర్జరీ చేసుకున్నందుకు. ఇక్కడ డాక్టర్స్ కానీ సర్జరీ తర్వాత వాళ్ళు తీసుకునే కేరింగ్ కానీ పిఆర్పి కానీ మెడిసిన్ కానీ మనకు ఒక గైడ్ ఇచ్చి మనల్ని ఫాలో అప్ చేయడం కానీ సంథింగ్ ఇష్యూ లాగా వస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వడం కానీ ఎవ్రీథింగ్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ హైదరాబాద్ క్లినిక్ లో వచ్చి మనకి డాక్టర్స్ ఎవ్రీ 1 month కు ఒక 3 సార్లు సూరత్ నుంచి కానీ పూణే నుంచి కానీ వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే మీరు సర్జరీ చేసుకోవాలంటే మీరు చెకప్ కోసం కానీ ఇక్కడికి రావచ్చు. వాళ్ళ ద్వారా చెకప్ చేయించుకొని మీరు మీ ట్రాన్స్ప్లాంటేషన్ జర్నీని మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళు మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. నార్మల్ టైంలో కూడా ఇక్కడ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు కూడా మీకు చూసి మీకు ఏ విధంగా ఉంటుందని కండిషన్ చెక్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారంట. మీరు దాని ద్వారా మీరు సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు. సో నేనైతే హెయిర్ గ్రోకి వచ్చి సర్జరీ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే చాలా మంచి ఫీల్ ఉంది అనమాట. సో మీరు కూడా సర్జరీ చేసుకోవాలంటే తప్పకుండా విజిట్ అవ్వండి, మంచి రిజల్ట్స్ పొందుతారు. ఎగ్జాంపుల్ నేనే మీకు నేను ఒకటే ఫిక్స్ అయినా. బేసిక్ గా నేను ఫస్ట్ నుంచి కూడా హైదరాబాద్ లో ఉండేది అనమాట. నా ప్రిపరేషన్ అంటే కాంపిటేటివ్ ఫీల్డ్ కి ప్రిపేర్ అయినప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉండేది. నేను అప్పుడు క్లినిక్ లో విజిట్ చేసినట్టయితే నాకు అంతగా అనిపించలేదు హైదరాబాద్ క్లినిక్ అంటే. డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం, రిజల్ట్స్ అంతగా బాగాలేకపోవడం. సో అందువల్ల నేను చాలా దీన్ని అవాయిడ్ చేయవలసి వచ్చింది. దాని తర్వాతకి నేను ఇండియా వైజ్ క్లినిక్ ని సెర్చ్ చేసినప్పుడు నాకు హెయిర్ కూడా అనిపించింది అనమాట. సో ఇది ఎక్కడ ఉంది బ్రాంచ్ అని నేను సెర్చ్ చేసినప్పుడు నాకు హైదరాబాద్ బ్రాంచ్ కనిపించింది. ఇక్కడికి వచ్చి విజిట్ అయిన తర్వాతకి నేను వాళ్ళని ఒక 1 or 2 years నుంచి ఫాలో అవడం జరిగింది. వాళ్ళ రిజల్ట్స్ కానీ డాక్టర్స్ పనితీరు కానీ అన్ని నేను చెక్ చేసుకుంటూ వచ్చాను. సో దాని తర్వాత నేను హైదరాబాద్ లో కన్సల్ట్ అయితే నాకు బెస్ట్ సర్జరీ కావాలి, మంచి రిజల్ట్ కావాలంటే వాళ్ళు నాకు సూరత్ క్లినిక్ ని సజెస్ట్ చేసినారు. వాళ్ళు సజెస్ట్ చేయడం కాదు, నేను కూడా చూసిన అనమాట. అక్కడ చేసుకున్న వాళ్ళని చూసి వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడిన తర్వాత నేను సూరత్ వెళ్ళాను. మనకి ఒకటి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే హైదరాబాద్, సూరత్, పూణే ఇది కాదు మనకి కావాల్సింది. రిజల్ట్ కావాలి. ఏ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్ కోసం మనం ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో మనం 1 or 2 days సూరత్ కి వెళ్ళి వచ్చినట్లయితే మనకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట. సో నేను కూడా 1 or 2 days వెళ్ళినాను, సర్జరీ చేసుకున్నాను. తిరిగి మళ్ళీ ఒక 2 days లో నేను హైదరాబాద్ వచ్చి నేను ఇక్కడ మిగతా ప్రసాద్ అంతా హైదరాబాద్ క్లినిక్ లో ఉన్నాను. సో నాకైతే సూరత్ లో వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు విజిట్ చేస్తున్న విధానం కానీ వాళ్ళు చేసిన సర్జరీ విధానం కానీ నాకు చాలా మంచిగా అనిపించింది. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. నాకు ఇంత మంచి రిజల్ట్ ఇచ్చినందుకు నేను హెయిర్ గ్రో ఉన్న డాక్టర్స్ అందరికి థ్యాంక్ యూ చెప్పాలనుకున్నాను. సో థ్యాంక్ యూ హెయిర్ గ్రో.